హాయ్ అండి. ఈరోజు మేము చేసుకునే టిఫిను మా రొటీన్ వాల్గా చూడండి. మధ్యాహ్నంకి ఏం కర్రీ చేశాను, ఉదయం టిఫిన్లో అన్నీ చూడండి. ఇగోండి, ఎగ్స్ ములక్కాడల కర్రీ చేశానండి మధ్యాహ్నంకి. ఎగ్స్ ములక్కాడల కర్రీ చాలా బాగుంటుందండి. మసాలా కర్రీ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే కదండి. అందుకని నేను చేయటం అదే ప్రాసెస్ చూపించలేదు. ఈరోజు మేము ఏం చేసాం అన్నది వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇగోండి, రసం చేసుకున్నాము. టిఫిన్ ఏం చేశానంటే కుడుములు పెట్టానండి. టిఫిను కుడుములతో వెరైటీగా కొబ్బరి చట్నీ చేశానండి. అది చూడండి. ఆ కొబ్బరి చట్నీ చాలా వెరైటీగా, చాలా టేస్టీగా ఉందండి. ఆ కొబ్బరి చట్నీ ఇగోండి, కొద్దిగా కొబ్బరి చట్నీ అనేసరికి మనం కొంచెం మెంతులు ఒక 4-5 గింజలు యాడ్ చేసుకోవాలండి. మెంతులు, కొద్దిగా జీలకర్రను, కొద్దిగా ధనియాలు, పచ్చిమిర్చిలు ఒక 3 వేసానండి. వేసి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని ఆ పోపులు వేసి మిక్సీ చేశాను. మిక్సీ చేసి ఇందులో ఒక సీక్రెట్ అండి. ఎప్పుడు మనం కొబ్బరి చట్నీ వాటరు, చింతపండు రసం వేసుకొని చేసుకుంటాం కదండి. అలా చేయకుండాను నేను ఈరోజు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశానండి. అదేంటంటే పాలు వేసానండి. చాలా టేస్టీగా ఉంది. కొద్దిగా కొంచెం వాటర్ యాడ్ చేసి మనం కొబ్బరి కొద్దిగా నలిగాక అప్పుడు పాలు వేసుకొని మిక్సీ చేసుకుంటే చాలా బాగుంది. మరి దాని కొలతలు అవన్నీ మీకు తెలిసిపోతాయి కదా. నేను చిన్న కొబ్బరికాయ చట్నీ చేశాను. అందులో తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చిలు, కొద్దిగా ధనియాలు, ఒక 5-6 గింజలు మెంతులు, జీలకర్ర వేసి మిక్సీ చేశాను. పాలు వేసి తర్వాత పోపు వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసి చాలా టేస్టీగా ఉందండి. ఈ కొబ్బరి చట్నీ ఎంతగా మీరు చేసుకొని ఉండకపోవచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. ఇలా పాలు వేసి మిక్సీ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంది. పచ్చి ముక్కలే వేస్తానండి, నేను కొబ్బరి ముక్కలు వేయించలేదు. పచ్చి ముక్కల్లోనే ఈ పోపులు వేసి కొద్దిగా నలిగాక పాలు వేసి మిక్సీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు చేసుకొని నచ్చితే నాకు కామెంట్లో తెలియచేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుద్ది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఈ చట్నీ చాలా వెరైటీగా చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది కదా. అందుకని తెలియని వాళ్ళు కొంతమంది చూసి చేసుకుంటారు. బాయ్ అండి. మా వీడియో నచ్చితే కామెంట్ చేయండి.